వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్ అయ్యాక మీకు వచ్చిన ర్యాంక్స్ బేసిస్ ప్రకారము ఏ కాలేజ్లో మీకు సీట్ వస్తుంది అండ్ ఈ కాలేజ్లో ఫీ ఎంత ఉంది టెంటేటివ్గా, యాజ్ వెల్ యాజ్ కోర్సెస్లో అంటే పర్టికులర్గా మీరు నాకు సిఎస్సిఏ కావాలి, సిఎస్సిలో ఏ కాలేజ్లో వస్తుంది సీటు, అలాగే సిఎస్ఐ ఏఎంఎల్లో ఏ కాలేజ్లో వస్తుంది సీటు, అలాగే నేను ఈ కాలేజ్ ఎక్కడ ఉంది, ఆ తర్వాత దీంట్లో లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, లాస్ట్ ర్యాంక్ ఎంతవరకు యాక్సెప్ట్ చేశారు, అలాగే మీ ముందర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మీ తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ కాలేజ్లో అప్లై చేసేవాళ్ళు, ఈ రకంగా డిఫరెంట్ అనాలిసిస్, నంబర్ 1 అనాలిసిస్ కాలేజ్ ప్రెడిక్టర్ మనబడిలో ఉంది. సో మనబడి కాలేజ్ ప్రెడిక్టర్ ఆర్ ఎల్స్ మనబడి కాలేజ్ ఎస్టిమేటర్ అని, లేదా ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఏదన్నా సరే ముందు మనబడి అని పెట్టండి, మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది గూగుల్లో. ప్లస్ లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఇది క్లియర్గా ఓపెన్ చేసి చూసుకోండి. సో దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఉన్నాయి పైన. దీంట్లో మీ హాల్ టికెట్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ లేకపోతే ర్యాంక్ అన్న అట్లీస్ట్ ర్యాంక్ ఇవ్వండి. ర్యాంక్ ఇచ్చి మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, దాంట్లో కూడా మళ్ళీ బీసీఏ, బి ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేలా ఫిమేలా అని. తర్వాత మీ జనరల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోండి. అండ్ సిటీ కూడా ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేయండి. కోర్స్ కావాలంటే కోర్స్ సెలెక్ట్ చేసుకోండి, కోర్స్ అవసరం లేకపోతే వదిలేసేయండి. కాలేజ్ కావాలంటే కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే అవసరం అయితే వదిలేసేయండి. శాంపుల్గా నేను ఒక 40,000 ర్యాంక్ ఇస్తున్నాను నేను. సో 42,189 ర్యాంక్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి ఏ రకంగా ఇది డీటెయిల్స్ చూపిస్తుందో చూద్దాము. ఇక్కడ చూస్తే మీకు డిఫరెంట్ కాలేజెస్లో 42,000 ర్యాంక్ అండ్ అబోవ్ వాళ్ళకి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అని చెప్పి చూపించింది. ఇక్కడ మీరు లాస్ట్ ర్యాంక్ చూస్తే కొంచెం ఎక్స్ట్రా కనబడుతుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే 42,000 ర్యాంక్ అండ్ అబోవ్ ఏ కాలేజెస్లో సీట్స్ వచ్చాయో వాళ్ళకి చూపిస్తుంది. మీరు 42,000 కొట్టారు కదా, నాకు 42,000 ర్యాంక్లో ఉండే మాత్రమే చూపియండి అనటం కరెక్ట్ కాదు. ఎందుకంటే 42,000 ర్యాంక్ అతనికి ఒక కాలేజ్లో వచ్చుంటుంది, కానీ 42,001, 2, 3 తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరికీ డిఫరెంట్ కాలేజ్లో వచ్చుంటాయి. కాబట్టి అన్ని కాలేజెస్ విత్ అన్ని కోర్సెస్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. దీంతోపాటు ఇక్కడ ఫీ కూడా చూపిస్తుంది అనమాట. అయితే ఈ ఫీని మాత్రం కన్సిడర్ చేయకండి, ఎందుకంటే ఇయర్ ఫీజులన్నీ కూడా మారనున్నాయి, పెరగనున్నాయి. ఇప్పుడు దాకా ఎఫ్ఆర్సిఎస్ అంటే ఫీ రెగ్యులేటర్ కమిటీ అని ఒకటి ఉంటుంది. అది 2024 దాకా, అంటే 2022, 2023, 2024 దాకా ఈ 3 ఇయర్స్ ఏవైతే ఫీజులు ఉన్నాయో ఆ ఫీజు 2024తో అయిపోయింది. ఇప్పుడు 2025 నుంచి 2026 దాకా ఉండే ఫీజులని కొత్తగా ఫీజులు కన్సిడర్ చేస్తున్నారు. 1 or 2 డేస్లో ఫీజులు వస్తాయి, అప్పుడు ఇది అప్డేట్ అవుతుంది. అప్పుడు దాకా అయితే మాత్రం ఇప్పుడు ఎంతైతే మీకు ఫీజు కనబడుతుందో ఇదే ఫీజుకి ఇంకొక 100%, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 9,700 కనబడుతుంది అనుకోండి, దీనికి ఒక 100% అంటే ఇంకొక 10,000 యాడ్ చేసుకొని చూసుకోండి, ఇంకో లేదా 50 to 100%. ఇప్పుడు ప్రజెంట్ మీకు వచ్చిన డేటా ఏదైతే ఉందో ఇదంతా కూడా కోర్సు బట్టి సార్ట్ అయింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏతో వచ్చే కోర్సెస్ అన్నీ ముందు వస్తాయన్నమాట. తర్వాత మీకు ఇవి కాకుండా కాలేజ్ ఫీతో కావాల్సిన కోర్సెస్ కావాలంటే దీనిపైన క్లిక్ చేయండి. లేదు కాలేజ్ ఫీ కాకుండా కాలేజ్ నేమ్తో సార్ట్ కావాలంటే దీనిపైన క్లిక్ చేయండి. లాస్ట్ ర్యాంక్తో సార్ట్ కావాలంటే దీనిపైన క్లిక్ చేయండి. ఈ రకంగా మీరు క్లిక్ చేస్తే మీకు కావాల్సిన కాలేజ్ డీటెయిల్స్ అవన్నీ వస్తాయి. అయితే ఇక్కడ కాలేజ్లో ఎక్కడెక్కడ ఉంది, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ప్లేస్ వచ్చి సంగారెడ్డి, దీనికి కాలేజ్ కోడ్ వచ్చి ఎస్ఆర్డి, డిస్ట్రిక్ట్ వచ్చి ఎస్ఆర్డి సంగారెడ్డి, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోడ్, ఎస్టాబ్లిష్డ్ వచ్చి 2011. సో ఆ రకంగా మీరు ప్రతి ఒక్క కాలేజ్కి సంబంధించి కాలేజ్ కోడ్ కనబడుతుంది మీకు, అలాగే కాలేజ్ డీటెయిల్స్ కనబడుతుంది. సో కాలేజ్ కోడ్ అండ్ మనకు కాలేజ్ కోడ్ ఇక్కడ వస్తుంది. కాబట్టి ఈ కోర్స్ కోడ్ కావాలంటే ఇంకొక లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, దాంట్లో ఓపెన్ చేసి చూడండి. కోర్స్ కోడ్ అని కూడా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. కోర్స్ కోడ్ అండ్ కాలేజ్ కోడ్ అది ఎలా ఇంపార్టెంటో కమింగ్ వీడియోలో నేను చెప్తాను. అప్పటిదాకా ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.